కామెడీ అంటే అల్లరి నరేష్ అంటే కామెడీ. ఒకప్పుడు తనదైన టైమింగ్, పంచ్ డైలాగులతో థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ హీరో కొంతకాలంగా సీరియస్ కథల వైపు అడుగులు వేశాడు. అయితే ఈసారి మాత్రం తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జోన్లోకి తిరిగి వచ్చాడు. అదే రంభా, ఊర్వశి, మేనక. కామెడీ గోస్ కాస్మిక్ అనే క్రేజీ ట్యాగ్లైన్తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ను లేటెస్ట్గా మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైనింగ్ వైబ్స్ ఇస్తోంది. ట్రైలర్లో అల్లరి నరేష్ తన మార్క్ కామెడీ టైమింగ్తో అదరగొట్టాడు. ముఖ్యంగా బోయపాటి సీను స్టైల్ హావభావాలను ఇమిటేట్ చేస్తూ పేల్చిన డైలాగులు నవ్వులు పూయిస్తున్నాయి. చివర్లో ఓజీలోని వాషీ ఓ వాషీ డైలాగ్ను నరేష్ తనదైన శైలిలో అనుకరించడం ట్రైలర్కు హైలైట్గా నిలిచింది. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి కామెడియన్ల కాంబినేషన్ కూడా సినిమాపై అంచనాలు పెంచుతోంది. చేతన్ భరద్వాజ్ సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ ఫ్యాంటసీ ప్రపంచానికి మరింత రంగులు అద్దాయి. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. కంటెంట్ బేస్డ్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మేనన్ తాజాగా ఓ హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. పలు తమిళ హారర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు డీకే తన తదుపరి చిత్రాన్ని కూడా ఇదే జానర్లో రూపొందించనున్నారట. హారర్ ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నిత్యా మేనన్ హీరోయిన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాతో నిత్యా మేనన్ నిర్మాతగాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కేయూరి ప్రొడక్షన్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిత్యా మేనన్ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించబోయే తొలి సినిమా ఇదేనని కాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నిత్యా మేనన్ గతంలో రాఘవ లారెన్స్ నటించిన కాంచనా 2లో హీరోయిన్గా నటించింది. ఆమె కెరీర్లో ఇప్పటి వరకు చేసిన ఏకైక హారర్ సినిమా ఇదే. ఇప్పుడు డీకే దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంతో దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి హారర్ జోనర్లో నటించనుంది. ఇప్పటి వరకు సౌత్లో వచ్చిన హారర్ సినిమాలకు భిన్నంగా ఈ కథ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హీరోగా, నిర్మాతగా ప్రూవ్ చేసుకున్న కిరణ్ అబ్బవరం తాజాగా దర్శకుడిగా కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కిరణ్ హీరోగా నటిస్తూ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్పై సుధాకర్ చాగంటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సెకండ్ షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు. దాదాపు 40% షూట్ కంప్లీట్ కాగా ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కిరణ్ నటించిన కా మూవీ దీవాళికి వచ్చి సక్సెస్ సాధించడంతో అదే సెంటిమెంట్తో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. తను హీరోగా నటిస్తున్న 13వ చిత్రం ఇది. రియాలిటీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే టైటిల్ రివీల్ చేయనున్నారు. దేవికా భట్ హీరోయిన్గా పరిచయమవుతుండగా సీనియర్ నటులు శరత్ కుమార్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. యూత్ను ఆకట్టుకునే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించే ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలియజేశారు. సంక్రాంతి అంటే టాలీవుడ్కు అసలైన బాక్సాఫీస్ వార్. అయితే 2027 సంక్రాంతి మాత్రం ఇప్పటి నుంచే హాట్ టాపిక్గా మారింది. ఈ రేసులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక ట్విస్ట్ మాత్రం నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరి నుండి తప్పుకోవడమే. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 24, 2026న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంటే సంక్రాంతి పోరుకు ముందే బాలయ్య బరిలోకి దిగే అవకాశమే ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలకృష్ణ సరసన కాజల్ నటిస్తోంది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక సంక్రాంతి రేసులో జనవరి 12 విడుదల పేరుతోనే పండుగ డేట్ను ప్రకటించిన వెంకటేష్ కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ ఉంది. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్లోని కాకా జనవరి 13న విడుదల కానుంది. ఇక సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు జనవరి 12న, శర్వానంద్, శ్రీను వైట్ల, జార్జ్ క్రిష్ జనవరి 14న రేసులో ఉన్నాయి. సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈ సినిమాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మరికొన్ని చిత్రాలు కూడా సిద్ధమవుతున్నాయి. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ ఎపిక్ మహాకాళి
ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా అసురుల గురువు శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి శుక్రాచార్యాస్ వార్ క్రై పేరుతో విడుదలైన గ్లిమ్స్ భారీ అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నాను శుక్రాచార్యుడిగా చూపించిన తీరు గ్లిమ్స్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. శుక్రాచార్యాస్ వార్ క్రై గ్లిమ్స్ కథను పూర్తిగా చెప్పకుండా మహాకాళి ప్రపంచం ఎంత గ్రాండ్ గా డార్క్ గా ఉండబోతోందో చూపిస్తూ అంచనాలను పెంచింది. గ్లిమ్స్ చివర్లో శ్రీయారెడ్డి అమ్మవారు పెద్దమ్మగా కనిపించిన అవతారం ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంది. ఇందులో అక్షయ్ ఖన్నా పొడవాటి గడ్డం, కొప్పుతో కూడిన జుట్టు, చీకటిని చీల్చేలా కనిపించే తెల్లని కళ్ళు, గంభీరమైన చూపులతో ఉన్నారు. పురాణాల్లో అసురుల గురువుగా పేరుగాంచిన శుక్రాచార్యుడు ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. గ్లిమ్స్ లో ముఖ్యంగా శుక్రాచార్యుడి పాత్ర చుట్టూ ఉన్న మిస్టరీని పూర్తిగా రివీల్ చేయకుండా కేవలం చిన్న చిన్న విజువల్ ఎలిమెంట్స్ తో క్యూరియాసిటీని పెంచేలా కట్ చేశారు. ఇకపోతే మహాకాళిని 2027 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగింది.